హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఇదైతే శనివారం రోజు తీసిన వ్లాగ్ అండి. శనివారం రోజున నేనైతే దోసకాయ చట్నీ ప్రిపేర్ చేశాను. అలానే క్రిస్పీగా బంగాళదుంప ఫ్రై ప్రిపేర్ చేశానండి. అలానే ఫస్ట్ టైం అయితే నేను వంకాయ బంగాళదుంప గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. ఈ మూడు కూడా చాలా బాగా కుదిరాయి. దోసకాయ చట్నీని నేను ఒక్కొక్కసారి ఒక్కోలా చేస్తూ ఉంటాను. ఈ వీడియోలో నేను దోసకాయ చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేశాను, అలానే క్రిస్పీగా బంగాళదుంప ఫ్రై ఏ విధంగా చేసుకోవచ్చు, అలానే మేమైతే శనివారం రోజున మెట్రోకి అయితే వెళ్ళామండి. మెట్రోకి వెళ్ళినప్పుడు కొంచెం వీడియో అయితే తీసానండి. ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. యూజ్ కూడా అవుతుంది. మీరందరూ కూడా నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉన్నారండి. ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా వీడియో కానీ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే నా వీడియోస్ అన్నీ చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో మొత్తం ఫుల్గా చూడండి. నా వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఫుల్గా చూసి ఎలా ఉందో కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు పెట్టే కామెంట్ నాకు ఎంతో హ్యాపీనెస్ ఇస్తుందండి. నేను ఇంకా వీడియోస్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నార్మల్గా శనివారం రోజునైతే మేము పూజ చేసుకుంటాం కదండి. ఈసారి వారం అయితే నాకు కుదరలేదు. పీరియడ్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కానీ ఇంకా మొత్తం క్లీనింగ్ పనులు అయితే అవ్వలేదు. ఈరోజు అయితే నేను బెడ్షీట్స్ అన్నీ వాష్ చేసుకుంటూ ఉన్నాను. ఇల్లు కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి. అందుకే నార్మల్గా పూజ అయితే చేయలేదు. ఈరోజు ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ముందైతే ముగ్గేసుకున్నానండి. తర్వాత బెడ్షీట్స్ అన్నీ వాష్ చేసుకున్నాను. తర్వాత నేను కూడా స్నానం చేసి మామూలుగా అయితే పూజ అయితే ఏం చేసుకోలేదు, కానీ స్నానం చేశానండి. అంటే క్లీనింగ్ పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. తర్వాత ఉదయం అయితే నేను చపాతీ చేశానండి. అందరూ చపాతీ అయితే తినేసాము. అలానే టీ కూడా తాగేసామండి. అదైతే వీడియో తీయలేదు. పిల్లలకి కొంచెం రెస్ట్ ఇద్దామని చెప్పేసి శనివారం రోజునైతే స్కూల్కి పంపించలేదండి. అందరం నేనైతే పెందలాడే లేసానండి. నా పనులు క్లీనింగ్ పనులు, బెడ్షీట్స్ వాష్ చేసుకోవడం అన్నీ అయిపోయాయి. ఇల్లు తుడుచుకోవడం కూడా అయిపోయిందండి. వంట అయితే చేస్తూ ఉన్నాను. ముందైతే నేను దోసకాయ చట్నీ చేద్దాం అనుకుంటున్నానండి. ముందైతే దోసకాయని పీల్ తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. దోసకాయ చట్నీ అయితే నేను ఒక్కొక్కసారి పల్లీలు వేసి చేస్తూ ఉంటానండి. అలానే ఒక్కొక్కసారి అయితే పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా వేసి చేస్తూ ఉంటాను. ఈ రోజైతే నేను ముందైతే పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నాను. తర్వాత టమాటాలను కూడా మగ్గించుకుంటున్నానండి. ఆ తర్వాత అయితే నేను కొన్ని పల్లీలను కూడా వేయించి పక్కన పెట్టుకున్నానండి. పల్లీలు వేయడం వల్ల దోసకాయ చట్నీ చాలా బాగుంటుంది. ఈ రోజైతే దోసకాయ చట్నీ చాలా బాగా వచ్చిందండి. ముందుగా నేను దోసకాయ చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేశానంటే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 20 పచ్చిమిరపకాయలు అయితే వేసానండి. తెల్లకాయలు కాబట్టి మంట ఉండవు కాబట్టి 20 వేసాను. ఒక 4 టమాటాలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మగ్గించుకుంటున్నానండి. ఇక్కడ దోసకాయ ముక్కలను అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అలానే బంగాళదుంప ఫ్రై కోసం అయితే బంగాళదుంప ముక్కలు కట్ చేసుకున్నాను. అలానే బంగాళదుంప వంకాయ గ్రేవీ అయితే చేశాను కదా, ఆ గ్రేవీలో కూడా బంగాళదుంపలు కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇవైతే గ్రేవీలోకి. ఆ తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు మగ్గిపోయిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర, చింతపండు కూడా వేశాను. 2 వంకాయ ముక్కలు కూడా వేశానండి, టేస్ట్ బాగుంటుందని. అలానే కొన్ని పల్లీలను అయితే డ్రైగా ఫ్రై చేసుకున్నాను. పల్లీలని పొట్టు తీసి వేసుకోవచ్చండి, లేదంటే పొట్టుతోనే వేసుకోవచ్చు. ఈ రోజు నేనైతే పొట్టుతోనే వేశానండి. పొట్టు తీసైనా వేసుకోవచ్చు. ఈ విధంగా దోసకాయ చట్నీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా పల్లీలు అయితే వేయించి పక్కన పెట్టుకున్నానండి. నేనైతే పొట్టు ఏం తీయలేదు, ఎందుకంటే ఆ రోజు కొంచెం పని ఎక్కువగా ఉందని. ఇంకా పొట్టు తీసే అంత ఆలస్యం లేదండి, అందుకే నేనైతే తీయలేదు. కావాలంటే మీరు తీసుకోవచ్చు. నార్మల్గా దోసకాయ చట్నీ అంటే పచ్చిమిరపకాయలతో చేసేటప్పుడు నార్మల్ పల్లీలు ఒకటి వేస్తే టేస్ట్ అయితే బాగుంటుందండి. కానీ ఈ విధంగా పచ్చిమిరపకాయలు, టమాటాలు, పల్లీలు వేసి చూడండి, ఇంకా బాగుంటుందండి. మామూలు దోసకాయ ముక్కలను అయితే ఫ్రై చేసే పని లేదు. పచ్చడికి అయితే అన్నీ మగ్గించి పక్కన పెట్టుకున్నానండి. దోసకాయలు పచ్చివే వేస్తూ ఉంటాను. ఇక్కడైతే నేను వంకాయ బంగాళదుంప గ్రేవీ కోసం అయితే ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడిందండి. తర్వాత అయితే ఆయిల్ తీసానులేండి. ఇక్కడ బంగాళదుంపల ముక్కలను అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి మగ్గిపోయిన తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసి మంచిగా మగ్గించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. నేనైతే కొత్తగా ట్రై చేస్తూ ఉంటానండి. ఈ రోజైతే ఫస్ట్ టైం చేశాను, కానీ చాలా బాగుందండి. బంగాళదుంప వంకాయ గ్రేవీ అయితే నిజమండి చాలా బాగుంది. వెజ్ బిర్యానీలోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా బాగుంటుంది, అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఈరోజు చాలా సేపు అయితే పట్టిందండి క్లీనింగు. బెడ్షీట్స్ అలానే దుప్పట్లు అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయండి. అవన్నీ వాష్ చేసుకున్నాను, ఆరేసి కూడా వచ్చేసానండి. అవి తర్వాత ఆరిపోయిన తర్వాత మధ్యాహ్నం మడత పెట్టుకోవాలి కదా, చాలా పనులు ఉన్నాయి. ఇక్కడైతే బంగాళదుంప ముక్కలు, వంకాయ ముక్కలు అయితే మగ్గిపోయాయండి. 2 పచ్చిమిరపకాయలు కూడా వేశాను. ఇందులోనే తాలింపు గింజలు కూడా వేసుకోవాలండి. అలానే కొంచెం కరివేపాకు వేసుకోండి, అలానే కొత్తిమీర వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత తగినంత ఉప్పు, పసుపు వేసుకోవాలి. మంచిగా ఫ్రై అవనివ్వాలండి. ఇంకొక సైడ్ అయితే నేను బంగాళదుంప
క్రిస్పీగా ఫ్రై చేయడం కోసం అయితే 3 బంగాళదుంపలనే కట్ చేసి పెట్టుకున్నానండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం క్రిస్పీగా రావాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత బంగాళదుంప ముక్కలు వేయాలి. బంగాళదుంపలు ఒక్కొక్కసారి క్రిస్పీగా వస్తాయి, ఒక్కొక్కసారి మెత్తగా వస్తూ ఉంటాయండి. అయితే మనం దగ్గరుండి ఈ విధంగా అట్లకాడతో తిప్పామనుకోండి క్రిస్పీగా వస్తాయి. అలానే హైలో పెట్టి మనం తిప్పుతూ చేయాలి. ఇవన్నీ మగ్గుతూ ఉన్నాయండి. అటు ఇటు రెండేపులు చూసుకుంటూ చేస్తూ ఉన్నాను. నేనైతే ఒక పని మీదే ఉండనండి. 2 కర్రీలు చేసుకుంటూ అంట్లు కడుగుతాను, లేదా ఇల్లు ఊడుస్తూ ఉంటాను, బట్టలు మడతేస్తూ ఉంటాను. ఇలా ఏదో ఒక పనులు చేసుకుంటూ ఉంటానండి. అలానే బంగాళదుంప గ్రేవీ అయితే ఈ విధంగా ముక్కలన్నీ ఫ్రై అయిపోయాయండి. ఆ తర్వాత అయితే తగినంత పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పౌడర్ అలానే గరం మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి. ఇలా ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాసుడు వాటర్ అయితే పోసుకోవాలండి. ఎక్కువ వాటర్ అవసరం లేదు, ఒక గ్లాస్ అయితే చాలు. చింతపండు రసం అయినా వేసుకోవచ్చు. నేనైతే తర్వాత కొద్దిగా చింతపండు రసం వేశాను. కొంచెం హైలో ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత సిమ్లో పెట్టి వదిలేయడమే. సాల్ట్ సరిపోకపోతే చూసుకొని దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవడమే. టేస్ట్ అయితే నిజమండి చాలా చాలా బాగుంది. ఇక్కడ బంగాళదుంప ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయ్యాయి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేశాను. తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. దీంట్లోకైతే కొబ్బరి కారమైనా బాగుంటుంది, వెల్లుల్లి కారమైనా బాగుంటుందండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలకైతే భలే నచ్చిందండి. నాకు కూడా చాలా బాగా నచ్చింది. మా బాబు భలే ఇష్టంగా తిన్నాడు. కానీ మనం ఎక్కువ చేసామనుకోండి ఈ విధంగా రాదు. తక్కువ బంగాళదుంపలతో చేసినప్పుడు మాత్రమే వస్తుంది. ఎందుకంటే తక్కువ ఉన్నాయనుకోండి మనం తిప్పడం కూడా కుదురుద్ది. ఎక్కువగా ఉన్నాయనుకోండి మెత్తబడిపోతాయి. అలానే మనం దగ్గరుండి ఈ విధంగా అట్లకాడతో హైలో పెట్టి తిప్పాలి. అప్పుడు మాత్రమే క్రిస్పీగా వస్తాయి. మనం ఎక్కువ మొత్తంలో చేసుకోవాలంటే డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో పకోడీలాగా వేయించుకోవాలి. దోసకాయ చట్నీ చేయడం కోసం ముక్కలన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాను కదండి. ఇక్కడ ముందైతే మిక్సీ జార్లో పల్లీలు అయితే మిక్సీ పడుతూ ఉన్నానండి. పొడిలాగా చేసుకోవాలి. ఇందులో 2 వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. పొడిలాగా చేసిన తర్వాత పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు, చింతపండు వేయించుకున్నాం కదండి, మగ్గించుకున్నాం కదా, అవన్నీ వేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలండి. కొన్ని దోసకాయ ముక్కలను అయితే ఈ టమాటాలు పట్టిన పేస్ట్లో కొన్ని వేసుకోవాలండి. ఎందుకంటే గుజ్జులాగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. దోసకాయ ముక్కలు వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలండి. అలానే ఈ విధంగా దోసకాయ ముక్కలు వేసిన తర్వాత కల్లుప్పు వేయండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా పట్టి ఈ విధంగా పల్లీలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, చింతపండు అలానే దోసకాయ ముక్కలు మెత్తని పేస్ట్ లాగా పట్టేసాం కదండి. ఈ మిశ్రమాన్ని మామూలుగా ఒక బౌల్లోకి తీసుకొని ఆ బౌల్లో మిగతా దోసకాయ ముక్కలు ఉన్నాయి కదండి అవన్నీ మిక్స్ చేసుకొని తాలింపు పెట్టుకోవాలండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తాలింపులో ఎక్కువగా ఎండుమిరపకాయలు వేసుకోండి. అలానే జీలకర్ర, అలానే వెల్లుల్లిపాయలు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా బంగాళదుంప గ్రేవీ అయితే రెడీ అవుతూ ఉంది. దోసకాయ చట్నీ కూడా పట్టేశానండి. ఈ బంగాళదుంపలు అలానే ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత నేనైతే ధనియాల పౌడర్ అయితే అప్పటికప్పుడు పట్టి వేశానండి. కొంచెం గరం మసాలా అలానే తగినంత కారం వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఉండే బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ మొత్తాన్ని ఈ విధంగా కళాయిలో అయితే నేను కలిపేశానండి. దోసకాయ ముక్కలకి ఆ టమాటా పచ్చడి పట్టిన గ్రేవీ మొత్తం కలపాలండి. టేస్ట్ నిజంగా చాలా చాలా బాగుంటుందండి. దీనికి తాలింపు పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకోండి. దోసకాయ ముక్కల్ని ఏమీ తాలింపులో మగ్గించిన అవసరం లేదండి. పచ్చి దోసకాయ ముక్కలే టేస్ట్ బాగుంటాయి. అక్కడక్కడ తగులుతూ ఉంటాయండి. నేను కలిపేశాను, అందుకే మీకు కనపడట్లేదు. తర్వాత ఇక్కడ నాకైతే బంగాళదుంప గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే మిక్సీ పట్టుకుంటూనే ఈ పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను. గ్రేవీ అయితే ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత దింపేసుకోవడమే. ఇక్కడ తాలింపు కోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్లో తాలింపు గింజలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువగా దంచి వేసుకోండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చళ్ళలో కలపడమే అండి. దోసకాయ చట్నీ అయితే దోశల్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, అన్నంలో కూడా బాగుంటుంది. నా దగ్గర ఎండుమిరపకాయలు లేకపోవడం వల్ల వేయలేదండి. అలానే వెల్లుల్లిపాయలు కూడా వేయలేదు, అయిపోయాయి, అందుకే వేయలేదు. కరివేపాకు కూడా వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ తాలింపుని తీసుకొచ్చి ఈ విధంగా చట్నీలో కలపడమే అండి. ఈ మొత్తం నేనైతే పసుపు వేశాను, మీరు పసుపు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. చట్నీ అయితే టేస్ట్ నిజంగా అండి చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీలో ఎంతమందికి దోసకాయ చట్నీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. పిల్లలకి, పెద్దలకి అందరూ ఇష్టపడతారండి. చాలా బాగుంటుంది. దోసకాయ చట్నీ ఒక్కసారి తిన్నారనుకోండి అస్సలు వదిలిపెట్టరు. మా ఇంట్లో అయితే అందరికీ కూడా చాలా ఇష్టం. నా వంట పని అయితే సగం వరకు కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ నేను అంట్లన్నీ క్లీన్ చేశాను.
అన్నం కూడా వండేసానండి. తర్వాత మా వారి కోసం అయితే మిల్లెట్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ పీల్ తీసాను కదా, ఆ కూరగాయ తొక్కలన్నీ ఒక కవర్లోకి అయితే వేశాను. అట్లన్నీ నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. తర్వాత అన్నీ అన్నం తినడం కోసం అయితే హాల్‌లో అయితే పెట్టేస్తూ ఉన్నానండి. ఇంకా బౌల్స్‌లోకి ఏం తీయలేదు. ఎందుకంటే లంచ్ టైమ్ అయితే అయిపోయింది. ఎందుకంటే వంట అయితే కొంచెం టైం ఎక్కువగానే తీసుకుందండి. ఇక్కడ దోసకాయ చట్నీ అయితే ఒక బౌల్‌లోకి అయితే పెట్టేశాను. నేనైతే ప్రతిరోజు కూడా వంట కంప్లీట్ అవ్వంగానే కర్రీని కళాయిలో అసలు ఉంచనండి. ఎప్పటికప్పుడు బౌల్ అయితే పెట్టేసుకుంటాను. ఒకవేళ కూర మిగిలినా సరే చిన్న బౌల్లోకి పెట్టుకుంటాను, కానీ అదే బౌల్లో అలానే పెట్టి మూత పెట్టి అయితే ఉంచనండి. మా అత్తయ్య అయితే కొంచెం పెద్ద బౌల్లో కొంచెం అడుక్కుందనుకోండి కూర, ఆ కర్రీని తీసి చిన్న బౌల్‌లో పెట్టే వరకు ఊరుకోరండి. మా అత్తయ్య అయితే అలానే పెడుతూ ఉంటారు. నాకు కూడా అలానే అలవాటైపోయింది. అన్నం తినేసిన వెంటనే చిన్న బౌల్‌లోకి సర్దుకొని వెంటనే అంట్లన్నీ క్లీన్ చేసుకోవడం అలవాటైపోయిందండి. ఎప్పుడు అంట్లు అప్పుడే క్లీన్ చేసుకుంటూ ఉంటాము. ఇక్కడైతే హాల్‌లో పెట్టేశాను కదండీ! మా పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కదా! నేను, మా వారు, మా పిల్లలు అందరం కలిసి హ్యాపీగా భోజనం అయితే తినేసాము. అందరికీ 3 కూరలు కూడా చాలా బాగా నచ్చాయండి. మా బాబుకైతే బంగాళదుంప కర్రీ చాలా బాగా నచ్చిందంట. ఫ్రై అండి. మా ఇంట్లో ఏంటంటే అన్నం తినరండి, కర్రీస్ ఎక్కువ తింటారు. అందుకే నేను 3 కర్రీలు అయితే చేస్తూ ఉంటాను. మా వారు మిల్లెట్ రైసే తింటారు, కానీ కర్రీ ఎక్కువ తింటారు. వాస్తవంగా అయితే అన్నం ఎక్కువ తినకపోయినా పర్లేదండి, కర్రీ మాత్రం ఎక్కువగా తినాలి. మా ఇంట్లో అయితే అలానే తింటారు. అందుకని నేను 3 కర్రీలు ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మరి మీలో ఎంతమంది ఇంట్లో ఈ విధంగానే కర్రీస్ ఎక్కువ చేసుకుంటారో కామెంట్ చేయండి. అందరం కలిసి భోజనం చేసిన తర్వాత అంట్లన్నీ క్లీన్ చేసుకున్నానండి. ఇల్లు కూడా నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. టీ కూడా తాగేసామండి. ఇప్పుడు టైం అయితే 3:30, 4 అవుతుంది. సరుకులైతే అయిపోయాయండి. 1 మంత్‌కి ఒకసారి మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఉంది కదా, అక్కడికెళ్ళి సరుకులైతే తెచ్చుకుంటామండి. నేనైతే క్యారీ బ్యాగ్స్ ఇంటి దగ్గర నుంచే తీసుకొని వెళ్తూ ఉంటాను. మేమైతే సరుకులకు వెళ్ళినప్పుడు మా పిల్లల్ని తీసుకొనే వెళ్తామండి. నేను, మా వారు, మా పిల్లలు అందరం కలిసి వెళ్తాము. అయితే బైక్ మీద అయితే వెళ్ళమండి. నలుగురం కూర్చొని సరుకులు తీసుకురావడం ఇబ్బందని ఆటోలో అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ క్యారీ బ్యాగ్స్ కూడా తీసుకెళ్తూ ఉన్నానండి. నేను ఈరోజైతే బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను. నాకైతే బ్లాక్ డ్రెస్ అంటే చాలా ఇష్టమండి. నాకైతే కాస్ట్లీ బట్టలు వేసుకోవాలి, లేదా మేకప్ వేసుకోవాలి, అలా అందంగా రెడీ అవ్వాలి, ఇలా అయితే ఏముండదండి. నేనైతే ఒక డ్రెస్ ఉందా, వేసుకున్నామా, సింపుల్‌గా బొట్టు పెట్టుకున్నామా, కుంకుమ పెట్టుకున్నామా, అంతే అండి. నేను ఇప్పుడే కాదండి, చిన్నప్పటి నుంచి కూడా అసలు నేను ఏమీ పెట్టుకోను. జ్యువెలరీ గానీ అలాంటివి ఏమి పెట్టుకోను. గోల్డ్ ఉంటే మాత్రం పెట్టుకుంటానండి. నార్మల్‌గా బయట కొనుక్కుని అసలు నేను పెట్టుకోను. మళ్ళీ మా పాపకి, మా అమ్మకైతే కొంటూ ఉంటాను, కానీ నేనైతే పెట్టుకోనండి. మామూలుగా నేను ఎలాగో సింపుల్‌గానే ఉంటానండి. నేను చిన్నప్పటి నుంచి ఇలానే ఉన్నాను. ఇప్పుడు కూడా ఇలానే ఉన్నానండి. డబ్బులున్నా లేకపోయినా నేను ఫస్ట్ నుంచి ఇలానే ఉన్నాను. ఇప్పుడు కూడా ఇలానే ఉన్నానండి. మేమైతే మెట్రోలో సరుకులైతే తీసుకున్నాము. మా పిల్లలు మేమందరం కలిసి ఇంటికొచ్చేసిన తర్వాత సరుకులన్నీ నీట్‌గా సర్దేశానండి. ఇల్లు మొత్తం నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. మా పిల్లలకైతే అన్నం వండేశానండి. మాకైతే చపాతీలు చేశాను. నేనైతే ఎప్పుడూ ఈ విధంగా సింపుల్‌గా ఉండటమే ఇష్టమండి. నాలాగా సింపుల్‌గా ఉండడం ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. మళ్ళీ మా అమ్మ వాళ్ళకి కానీ, మా పాపను కానీ మంచిగానే రెడీ చేస్తూ ఉంటాను. నాకే ఎందుకో అట్ట అలవాటైపోయిందండి. నా కోసం నేనైతే ఎక్కువగా ఏం కొనుక్కోవడానికి పెద్దగా ఇష్టపడను. ఉన్న డ్రెస్సులే వేసుకుంటూ ఉంటాను. ఇక్కడ సరుకులన్నీ నేనైతే ఒక కబోర్డ్ కేటాయించానండి. సబ్బులు పెడుతూ ఉంటాను. షాంపూలు అవన్నీ పెడుతూ ఉంటాను. అలానే మినపగుండ్లు ఇవన్నీ ఒక సెల్ఫ్‌లో పెడుతూ ఉంటాను. అలానే పిల్లల స్నాక్స్ ఒక దాంట్లో పెడుతూ ఉంటానండి. పిల్లలైతే బ్రష్‌లు నెలకి 4, 5 బ్రష్‌లు వాడుతూ ఉంటారండి ఇద్దరూ కలిసి. ఇంట్లో కొత్తవి ఉంటే చాలండి, పాతవి అక్కడ పడేసి మళ్ళీ కొత్తవి ఓపెన్ చేసుకుంటారు. అలా ఓపెన్ చేసుకుంటూనే ఉంటారు. ఎంత చెప్పినా వినరండి. ఈసారి అయితే చెప్పాను, 1 మంత్‌కి 1 బ్రషే ఇస్తానని చెప్పానండి. మరి ఏం చేస్తారో తెలీదు. పిల్లలకు కావాల్సిన స్నాక్స్ అయితే తీసుకొచ్చాను. షార్ప్నరు, ఎరేజరు, అలానే గమ్సు, ఈ విధంగా కొన్ని అయితే తీసుకొచ్చానండి. అవన్నీ కూడా నీట్‌గా సర్దేశాను. పిల్లల స్నాక్స్ కూడా ఒక దగ్గర అయితే పెట్టేశానండి. కొన్ని బిస్కెట్స్ అవి తీసుకొచ్చాను. ఇంతకుముందయితే డీమార్ట్‌కి వెళ్ళేవాళ్ళం. ఈ మధ్య అయితే వెళ్ళడం తగ్గిపోయిందండి డీమార్ట్‌కి. మెట్రో అలవాటైపోయి మెట్రోకే వెళ్తూ ఉన్నాము. నేనైతే 1 మంత్‌కి సరిపడవే తెచ్చుకుంటానండి. ఇక్కడ లైన్ డేట్స్ తెచ్చుకున్నాను. ఇవి నా కోసమే, నేనే తింటాను. మా పాప అయితే తింటదండి. కానీ చాలా మంచిదండి హెల్త్‌కి. అందరూ కూడా తినాలి ఖర్జూరం. పిల్లలకైతే కొన్ని మామూలుగా పేస్ట్ అయితే కొత్త పేస్ట్ అంటండి, ఇది తీసుకొచ్చాను. అలానే మా 7 ఇయర్స్‌కి పేస్ట్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చామండి. మేమైతే క్లోజప్ తెచ్చుకున్నాము. ఇవైతే శారీ పిన్స్‌లండి. ఇవి బయట తీసుకున్నాను. నార్మల్‌గా సరుకుల్లో ఉంటే అవైతే సర్దుతూ ఉన్నాను. అవి కూడా చూపిస్తూ ఉన్నానండి. నేనైతే సరుకులన్నీ ఒక చాట పెట్టుకొని మొత్తం అన్నీ సర్దుతూ ఉన్నాను. నాకైతే మా ఇంట్లో గాజు గ్లాసులు లేవండి. ఎవరైనా వచ్చినప్పుడు ఇబ్బంది అవుతూ ఉంది. తెద్దామనుకుంటున్నా, ఇప్పటికప్పుడు తేవట్లేదు. ఈసారి అయితే మామూలుగా ఒక బాక్స్ అయితే తెచ్చానండి. బాగుంటే గనక మళ్ళీ తెచ్చుకోవచ్చని.
శనివారం కదండి, మొత్తం క్లీనింగ్ పనులు ఉన్నాయని చెప్పాను కదా. నాకైతే ఉదయం నుంచి తలనొప్పి, కాళ్ళు నొప్పులండి. ఎందుకంటే బెడ్షీట్స్ అవన్నీ ఎక్కువ ఉన్నాయండి. అన్నీ ఒకే రోజు క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. అలానే ఇల్లు కూడా క్లీన్ చేశానండి. మామూలుగా ఇల్లు మొత్తం తుడిచేశాను. అలానే బెడ్షీట్స్ అన్నీ ఆరేసి రావడం, మళ్ళీ తీసుకురావడం, మడత పెడతాం, ఇవన్నీ కొంచెం పెద్ద పని అయిపోయిందండి. నాకైతే బాగా కాళ్ళ నొప్పులు వచ్చాయి. ఆదివారం వెళ్దామంటే మా వారు ఈరోజే వెళ్దామన్నారు. మన ఆడవాళ్ళ గురించి తెలిసిందే కదండి. బయటికి వెళ్ళొచ్చిన తర్వాత మన పనులు మనమే చేసుకోవాలి. మన పనులు వేరే వాళ్ళు ఎవరూ చేయరు. మనకు ప్రాణం బాగున్నా బాగోపోయినా మన పనులు మనమే చేసుకోవాలి, తప్పదు. మా వారికైతే ఏదో ఆఫీస్ వర్క్ ఉందంట, ఆయనైతే వర్క్ చేసుకుంటూ ఉన్నారు. నా పనులు అయితే నేను అన్నీ క్లీన్ చేసుకున్నానండి. కొన్ని 2-3 బెడ్షీట్లు ఉంటే అవి కూడా వచ్చిన తర్వాత వాష్ చేశాను. మా మెట్రోకి వెళ్ళేటప్పుడు బట్టలు ఇచ్చారు కదండి అందరూ. వచ్చిన తర్వాత అయితే కొన్ని బట్టలు అయితే ఉన్నాయండి. ఆ బట్టలన్నీ వాష్ చేసి ఆరేసి అయితే వచ్చానండి. ఇక్కడ నేను మా వారి కోసం అయితే రాగి జావ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. రాగి జావ కోసం అయితే ఒక పక్కన పాలు అయితే పెట్టేశానండి. పిల్లలు అయితే అన్నం తినేశారు, మేము చపాతీ కూడా తినేసాము. పిల్లలు కూడా పాలు తాగుతారని చెప్పేసి పాలు అయితే కాగబెడుతూ ఉన్నాను. మా వారికి ఒక్కళ్ళకే కాబట్టి 2 స్పూన్ల రాగి పిండి అయితే తీసుకున్నానండి. ఒక బౌల్లో వేసి కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను. రాగి జావ కోసం అయితే ఒక బౌల్లో కొంచెం పాలు పోసి కొద్దిగా వాటర్ వేసి పాలు అయితే మరగనిస్తూ ఉన్నాను. మరిగిన తర్వాత బౌల్లో కలుపుకున్న రాగి పిండి మిక్సర్ని వేస్తూ ఉన్నానండి. ఇవంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి. రాగి పిండి మొత్తం ఉడకనివ్వాలి. ఉడికేంత వరకు సిమ్లో పెట్టి దగ్గరికి రానివ్వాలండి. మరీ లిక్విడ్లా కాకుండా మరీ మామూలుగా పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చూసుకోవాలండి. కొద్దిగా పలచగా ఉంచుకోవాలి. హైలో పెట్టామనుకోండి రాగి జావ పొంగిపోతుంది. నేను స్పూన్ వేసానంటే స్పూన్ అనుకోకుండా అందులో పడిపోయింది. ఇంకో గరిటె పెట్టి ఆ స్పూన్ అయితే తీసేసాను. ఇక్కడ నేను గరిటెతో తిప్పుతూ ఉన్నానండి, లేకపోతే అడుగంటుతూ ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా వస్తే చాలండి, స్టవ్ ఆపేసేయచ్చు. ఈ విధంగా ఉన్న తర్వాత కాచి చల్లార్చిన పాలు పోసి రాగి జావ తాగేయడమే అండి. అయితే చాలామంది అచ్చం పాలతో చేసుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే వాటర్తో రాగి జావ ప్రిపేర్ చేసుకొని మజ్జిగ కలుపుకొని తాగుతూ ఉంటారు. నేనైతే అచ్చం పాలతోనే చేస్తూ ఉంటాను. నేనైతే రాగి జావ ఎప్పుడూ తాగలేదండి. పెళ్ళికి ముందు అసలు నాకు రాగి జావ అంటే ఏంటో తెలియదు. మా వారికైతే భలే ఇష్టం అండి. మా వారి కోసం అయితే రాగి జావ ప్రతిరోజు ప్రిపేర్ చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు మిస్ అయిపోతుందండి, కానీ గుర్తున్నప్పుడు మాత్రం మా వారి కోసం ప్రత్యేకంగా రాగి జావ అప్పటికప్పుడు చేసేస్తూ ఉంటాను. రాగి జావ చేయడానికి 10 నిమిషాలు టైం చాలండి, కానీ పాలు ఎక్కువగా పోసి నేను రాగి జావ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. పంచదారతో ఏం చేసుకోవచ్చు, బెల్లం పౌడర్ వేసైనా రాగి జావ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. బెల్లం పౌడర్ అయితే ఇంకా మంచిది. నేను ఇందాక చెప్పాను కదండి, పాలు మిక్స్ చేసుకున్న తర్వాత పంచదార కావాలంటే పంచదార వేసుకోవచ్చు, బెల్లం పౌడర్ కావాలంటే బెల్లం పౌడర్ అయినా వేసుకోవచ్చు. మజ్జిగ వేసుకోవాలనుకుంటే మాత్రం అచ్చం వాటర్తో రాగి జావ చేసినప్పుడు మజ్జిగ వేసుకుంటే మాత్రం సాల్ట్ వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. నాకైతే రాగి జావ నేనైతే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది, కానీ నేనైతే తాగనండి. మా వారికి అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను, కానీ ఆడవారికి కూడా చాలా మంచిది. ఎముకలు అయితే భలే స్ట్రాంగ్ అవుతాయండి. మా జస్విన్కి అయితే 2 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ వచ్చేంత వరకు డైలీ కూడా రాగి జావ తాపిచ్చేదాన్ని. వాడు కొంచెం పెద్దోడు అయిన తర్వాత తాగరా అంటే వద్దంటున్నాడు, కానీ పిల్లలకైతే చాలా మంచిదండి. పిల్లలకి అలవాటు చేశారనుకోండి, వాళ్ళు భలే స్ట్రాంగ్ అయిపోతారు. పిల్లలకి చాలా చాలా మంచిది. నేను ఉదయం అయితే బెడ్షీట్స్, పిల్లో కవర్స్ అన్నీ వాష్ చేశానని చెప్పాను కదా, అవన్నీ కూడా మడత పెడుతూ ఉన్నానండి. నాకైతే పెళ్ళికి ముందు మడత పెడతామంటే అసలు ఏంటో కూడా తెలిసేది కాదు. అసలు నాకు మడత పెట్టాలన్నా అసలు వచ్చేది కాదండి. పెళ్ళయిన తర్వాత కూడా రాలేదు. కరోనా టైంలో మేము 2 ఇయర్స్ ఇంటి దగ్గర ఉన్నాం కదండి. అంటే ఎలా సర్దుకునేది కూడా తెలిసేది కాదు. ఎందుకంటే హాస్టల్లో ఉండి చదువుకునే వాళ్ళం అంతవరకే, కానీ బట్టలు మడత పెట్టుకోవడం అంటే నార్మల్గా పెట్టుకునే వాళ్ళం, కానీ నీట్గా సర్దుకోవడం అనేది తెలిసేది కాదండి. పని వరుస తెలిసేది కాదు. మా అత్తయ్య అయితే బట్టలు ఉతికినా చాలా నీట్గా ఉతుకుతారు. అలానే ఆరేసినా సరే ఒకసారి వెళ్ళి ఆరేస్తారండి, ఇంకొకసారి తిప్పి ఆరేస్తారు. అలానే మళ్ళీ తిరగలు తిప్పి ఆరేస్తారు, ఎండలో అంట కలర్ పోయిద్దని. అవన్నీ మనకు తెలియదు కదండి. నేనైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా అత్తయ్య చేసే పనిని చూసే ఆ పని అయితే నేర్చుకున్నానండి. అలానే బట్టలు కూడా మా అత్తయ్య చాలా బాగా నీట్గా ఉంచుతారు. మెట్రోకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా చాలా పనులైతే ఉన్నాయి. ఇల్లు క్లీన్ చేసుకోవటం, అంట్లు క్లీన్ చేసుకోవటం, అలానే స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నానండి. మొత్తం అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని హాయిగా స్నానం చేసి ప్రశాంతంగా నిద్రపోయానండి. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మీలో ఎంతమందికి దోసకాయ చట్నీ కూడా కామెంట్ చేయండి.